హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఓకే, టుడేస్ టాపిక్ ఈజ్ ప్రాక్టికల్ క్లాస్ ఇన్ మెయిల్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ మెయిల్ ఇమేజ్ గురించి డిస్కస్ చేసాం. సో మెయిల్ ఇమేజ్ ఎలా ఓపెన్ చేయాలి, అడ్రస్ లిస్ట్ ఎలా టైప్ చేసుకోవాలి, జనరల్ లెటర్స్ అని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మామూలుగా డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే స్టూడెంట్ డేటాని యూజ్ చేసి మెయిల్ ఇమేజ్ లో ఒక ఐడి కార్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఒక ఐడి కార్డ్ ఉంది. సో ఇందులో ఇక్కడ స్కూల్ నేమ్ సంథింగ్ డేటా ఉంది, ఇక్కడ ఫోటో ఉంది, ఇక్కడ నేమ్, ఐడి నెంబర్, క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్. సో ఈ ఫార్మేట్ ని ఫస్ట్ మీరు ఎంఎస్ వర్డ్ ఎలా రెడీ చేసుకోండి. అంటే ఇలా షేప్ తీసుకుని మీకు ఆల్రెడీ షేప్స్ ఎలా తీసుకోవాలి, పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇన్సర్ట్ క్లాస్ లో చెప్పాను. జస్ట్ ఇలా ఒక ఫార్మేట్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నాకు ఏం కావాలి, స్టూడెంట్స్ డేటాని యాడ్ చేయాలి. చూడండి, స్టూడెంట్ డేటా నేను ఆల్రెడీ ఏం చేశాను, ఇక్కడ ఎక్సెల్ షీట్ లో ఉంది. చూడండి, నాకు ఇక్కడ ఏముంది, నేమ్ ఉంది, ఐడి నెంబర్ ఉంది, క్లాస్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మొబైల్ ఉంది. అంటే చూడండి, ఈ ఎక్సెల్ లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్ డేటా, మనకు కావాల్సిన డేటా అంతా ముందు మనం ఏం చేయాలి, ఎక్సెల్ ఫార్మేట్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా. ఓకే, ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి అంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఇలా మనకు కావాల్సిన డేటాను స్టోర్ చేసి పెట్టుకోండి. టైప్ చేసి దీన్ని సేవ్ చేసి ఒక లొకేషన్ లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ లొకేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్సెల్ ఫైల్ ఏ లొకేషన్ లో అయితే సేవ్ చేశారో ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోండి, ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఫైల్ నేమ్. ఎందుకంటే ఫైల్ నేమ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలమ్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ నేము, ఐడి నెంబరు, క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్. సేమ్ ఇవే కాలమ్స్ వచ్చేలాగా మీరు మీ ఐడి కార్డులో చూడండి, నేము, ఐడి నెంబర్, క్లాస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇలాగా సేమ్ కాలమ్స్ ఉండేలాగా ఒక ఫార్మేట్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు జనరల్ గా ఈ డేటా అంతా యూజ్ చేసి మనం ఐడి కార్డ్స్ తయారు చేయాలనుకోండి, జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇలా ఒక ఫార్మేట్ రెడీ చేసి దీన్ని మల్టిపుల్ కాపీస్, డూప్లికేట్ కాపీస్ క్రియేట్ చేసి మాన్యువల్ గా డేటా అనేది టైప్ చేస్తాం. జనరల్ గా అందరూ చేసే మెథడ్ ఇది. కానీ ఎంఎస్ వర్డ్ లో మెయిలింగ్ లో ఈ మెయిల్ ఇమేజ్ ఆప్షన్ లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ఫార్మేట్ రెడీ చేసి సో దాన్ని మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డేటాకి అప్లై చేస్తే బేస్డ్ ఆన్ డేటా, అంటే మీ దగ్గర ఏదైతే టేబుల్లో కంటెంట్ ఉందో బేస్డ్ ఆన్ కంటెంట్ మనకి ఏమవుతుంది, మల్టిపుల్ ఇమేజెస్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఓకే, లేదనుకోండి మాన్యువల్ గా చేయాలి అంటే ఈ ఫార్మేట్ కాపీ పేస్ట్ చేసుకోవాలి, ప్రతి దాంట్లోనూ డేటా అనేది మాన్యువల్ గా టైప్ చేయాలి. సో అది ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆప్షన్ యూస్ చేసి స్టూడెంట్ హాల్ టికెట్స్ కానీ, లేకపోతే ఐడి కార్డ్స్ కానీ, లేదంటే ఏదైనా ఫార్మేట్ లెటర్స్ కానీ, ఇవన్నీ మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో డేటా అనేది ఎక్సెల్ షీట్ లో ఉంది, ఫార్మేట్ అనేది ఎంఎస్ వర్డ్ లో మీకు నచ్చిన ఫార్మేట్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి కార్డ్ చెప్తున్నాను. సో ఇలా ఒక ఐడి కార్డ్ ఫార్మేట్ రెడీ చేసుకోండి. ఈ ఐడి కార్డ్ లోకి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మెయిల్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ మెయిలింగ్ లో మెయిల్ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రిసిపియంట్స్ అని ఉంది. ఇప్పుడు టైప్ న్యూ లిస్ట్ అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చాయి, టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్ నేమ్, ఇవి డిఫాల్ట్ గా మనకు ఉండేవి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో డైరెక్ట్ డిఫాల్ట్ నేమ్ కాకుండా ఇక్కడ చూడండి కింద ఇంకొక ఆప్షన్ ఉంది కదా, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. అంటే ఆల్రెడీ నాకు ఒక లిస్ట్ అనేది ఉంది, ఎక్కడ ఎక్సెల్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూ లిస్ట్ కాకుండా యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని తీసుకుని ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని చెప్పి మేము ఎక్సెల్ ఫైల్స్ ఇందాక చెప్పాను కదా, ఎక్కడైతే సేవ్ చేశారో లొకేషన్ సేవ్ చేసుకోమని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోమన్నాను. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సో డెస్క్టాప్ మీద ఏమని ఇచ్చాను, స్టూడెంట్ డేటా అని ఇచ్చాను ఫైల్ నేమ్. సో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనండి. ఓపెన్ అనగానే మీకు ఇలా ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ అన్ని హైలైట్ అవుతాయి. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ లో ఇక్కడ చూసారా, నేము, ఐడి నెంబరు, క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. అంటే మీ ఎక్సెల్ షీట్ లో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ మీకు యాడ్ అవుతాయి. అర్థమైంది కదా. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ ఏముంటది, నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్, సంథింగ్ డిఫాల్ట్ డేటా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, దాన్ని ఎక్సెల్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని చెప్పి ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేయగానే ఎక్సెల్ ఫైల్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఈ కాలమ్స్ అన్ని కూడా మనకి ఏమయ్యాయి, ఇక్కడ యాడ్ అయ్యాయి. ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ లో యాడ్ అయ్యాయి.
సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఉంది కదా, సో నేమ్ దగ్గర నాకు ఏం రావాలి, నేమ్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి, ఎక్సెల్ షీట్ లో ఉన్న నేమ్ అనేది రావాలి. సో అక్కడ ఏం చేస్తానంటే కర్సర్ ప్లేస్ చేసి ఇక్కడ నాకు ఏం కావాలి, నేమ్ అనే ఫీల్డ్ కావాలి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేమ్ దగ్గర నేమ్ అనే ఫీల్డ్ ఇన్సర్ట్ చేశాను. అలానే ఐడి నెంబర్ దగ్గర ఏం రావాలి, ఐడి నెంబర్ అనే ఫీల్డ్ రావాలి. అలానే నెక్స్ట్ క్లాస్ అని ఉంది కదా, క్లాస్ దగ్గర క్లాస్ అనే ఫీల్డ్. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఏం రావాలి, డేట్ ఆఫ్ బర్త్ అనే ఫీల్డ్. ఓకే, అలానే మొబైల్ నెంబర్ దగ్గర ఏం రావాలి, మొబైల్ నెంబర్ అనే ఫీల్డ్. సో ఇలాగ నేమ్ దగ్గర నేమ్ ఫీల్డ్ అర్థమైంది కదా. ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసి పెట్టుకోండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి ప్రివ్యూ చెక్ చేయండి. జస్ట్ ప్రివ్యూ క్లిక్ చేస్తున్నాను. చూడండి ప్రివ్యూ క్లిక్ చేయగానే నేమ్ ఎం వెంకట వినయ్, ఎం వెంకి, అలానే ఐడి నెంబర్, క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. సో క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన ఫినిష్ అండ్ మెర్జ్ అని ఉంది కదా, ఫినిష్ అండ్ మెర్జ్ లోకి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఎక్సెల్ షీట్ లో ఎంతమంది అయితే డేటా ఉందో, ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి ఒక ఐడి కార్డ్ అనేది క్రియేట్ అవ్వాలనుకోండి, ఆల్ అని తీసుకోండి. లేదు నాకు సో పేజెస్ ఫ్రమ్ 1 to 10 లేదంటే 5 రికార్డ్స్ నుంచి 10th రికార్డ్స్ అలా కావాలంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను, ఆల్ అనే డేటా తీసుకున్నాను. ఓకే, సో ఓకే అన్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ క్రియేట్, ఫస్ట్ స్టూడెంట్ ఐడి కార్డ్ క్రియేట్ అయిందా, స్క్రోల్ డౌన్ చేయండి. చూడండి ఆటోమేటిక్ ఏమైంది, సెకండ్ స్టూడెంట్. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, థర్డ్ స్టూడెంట్. అలానే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఫోర్త్ స్టూడెంట్. ఎంతమంది ఇచ్చాం మనం, 4 రికార్డ్స్ ఇచ్చాం. చూడండి 4 రికార్డ్స్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అయ్యాయి. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, సో ఈ ఫార్మేట్ రెడీ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఫార్మేట్ రెడీ చేసుకుని దాన్ని కాపీ పేస్ట్ చేసి నేమ్స్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేస్తాం, రెగ్యులర్ మెథడ్. బట్ మెయిల్ మెర్జ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇలా ఒక ఫార్మేట్ అనేది రెడీ చేసుకోండి. రెడీ చేసిన తర్వాత సో మీ ఎక్సెల్ షీట్లో డేటా అనేది టైప్ చేసి పెట్టుకోండి. ఏదైతే డేటా మీరు ఏదో యూజ్ చేయాలనుకున్నారో డేటా అంతా అక్కడ టైప్ చేసి పెట్టండి. ఈ ఎక్సెల్ షీట్లో ఏవైతే మీరు కాలమ్స్ అక్కడ యాడ్ చేసుకున్నారో అవే కాలమ్స్ని ఈ ఫార్మేట్లో రెడీ చేసుకోవాలి. ఓకే, సో అవే ఫీల్డ్స్ ఇక్కడ ఉండాలి. పెట్టిన తర్వాత మెయిల్ మెర్జ్ ఆప్షన్లో ఏం చేస్తారు, సెలెక్ట్ రెసిపియెంట్స్లో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని చెప్పి మీ ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీ ఎక్సెల్ ఫైల్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లో యాడ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు, నేమ్ దగ్గర నేమ్ ఫీల్డ్, ఐడి నెంబర్ దగ్గర ఐడి నెంబర్ ఫీల్డ్, అలా రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని రిక్వైర్డ్ లొకేషన్లో ఇన్సర్ట్ చేసి ఫినిష్ అండ్ మెర్జ్ అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, సింగిల్ క్లిక్తో మల్టిపుల్ ఐడి కార్డ్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. వెరీ ఈజీ ఆప్షన్. సో ఈ ఆప్షన్ తెలియక అందరూ ఏం చేస్తారు, కాపీ పేస్ట్ చేయడం, లేదంటే ఫోటోషాప్లోకి వెళ్ళి టైప్ చేసుకోవడం, డిఫరెంట్ ఆప్షన్స్ చేస్తారు. సో ఈజీగా అయిపోతుంది. ఒక సింగిల్ క్లిక్తో మల్టిపుల్ ఐడి కార్డ్స్, మల్టిపుల్ లెటర్స్, మల్టిపుల్ ఫార్మేట్స్లో మనకి ఏది కావాలంటే అది ప్రతిదీ మనం ఇలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫార్మేట్ అనేది సేమ్ ఉంటుంది, డేటా అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది డిఫరెంట్ స్టూడెంట్స్ డేటా అవ్వచ్చు, డిఫరెంట్ ఎంప్లాయీస్ డేటా అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇలా ఒక ఐడి కార్డు కానీ, ఒక లెటర్ కానీ, ఏదైనా సరే, లేదంటే హాల్ టికెట్ కానీ, సో ఇవన్నీ కూడా ఇలానే క్రియేట్ చేస్తాం. సో మెయిల్ మెర్జ్ వల్ల మనకి అది అడ్వాంటేజ్. ఓకే, వెరీ యూస్ఫుల్ ఆప్షన్, వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. మీకు ఇంటర్వ్యూస్లో ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతారు మెయిల్ మెర్జ్ ఆప్షన్ గురించి. జస్ట్ సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్గా ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, ఎక్సెల్ నుంచి డేటా ఇంపోర్ట్ చేసి ఎలా చేసుకోవాలో చెప్పాను. సో వీడియో నీట్గా ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి. సో వీడియో అర్థమైన తర్వాత 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అలానే నా క్లాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.